హాయ్ అండి. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? దబ్బండి. దబ్బని కైమా చేస్తే ఇలా వస్తుంది. ఇందులోనే నమ్మినాలకిని కూడా వేసేసి కైమా చేశారు. ఇప్పుడు దీన్ని కూర చేసేసుకుందాము నా స్టైల్లో. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగానే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కైమా ఉంటుంది కదా, కైమాని అందులో వేసేయాలి. ఇది కడిగి పెట్టుకున్నాను ముందుగానే. దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ కూడా బాగా ఒంటికి పడుతుంది. ఇదిగోండి, ఇలా చక్కగా వేపేసుకోవాలి కలుపుకుంటూ. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది బాగా వేగిన తర్వాత టమాటీలు కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. టమాటీలు వేసాక బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ దబ్బా కైమా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్నాక కొంచెం సేపు మూత పెట్టి తీసేయాలి. ఇదిగోండి, వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇంకొకసారి కలిపేసుకుందాము. టమాటీ అంతా ఉడికిపోయినట్టు కలుపుకోవాలి. సాల్ట్ వేసాం కదా, బాగానే ఉడికింది. ఇందులోనే కొంచెం కారం వేసేసుకుందాము. కారం తగినంత వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక వాటర్ వేసేయాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా ఉడికించుకుందాము. మూత పెట్టేద్దాము. ఇదిగోండి, ఉడుకుతుంది. ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకుందాము. కూర అయితే చాలా టేస్టీగా వస్తుందండి. ఇదిగోండి, కూర